హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? సో, ఈరోజు విప్రో నుండి వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2024 అండ్ 25 ఫైనాన్షియల్ ఇయర్ 2026 కోసం కొన్ని పొజిషన్స్ అయితే ఓపెన్ చేశారండి. సో, దానేంటో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్‌గా. సో, ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కెరీర్ విత్ చరణ్. ఓన్లీ మన ఛానల్‌లో యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే మనం అప్‌లోడ్ చేస్తాం. అండ్ రీసెంట్‌గా మనం కండక్ట్ చేసిన ఒక లైవ్ సెషన్‌లో చాలామంది చాలా డౌట్స్ అడిగారు. సో, ఇది ఎవ్రీ వీక్ ఉంటుందండి. మనం మీకు టైం కుదిరినప్పుడు జాయిన్ అవ్వచ్చు. లేదా నాకు టైం చూసుకొనని నేను ఇంటిమేషన్ ఇస్తూనే ఉంటాను మీకు. ఇఫ్ ఇన్ 1-on-1 సెషన్ కావాలన్నా నన్ను అడగొచ్చు. నేను దాని గురించి సెపరేట్ టాపిక్ తీసుకొని మన గ్రూప్‌లో డిస్కస్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ అవ్వండి. యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే. సో, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మీకు మన స్క్రీన్ మీద చూసినట్టయితే సో, విప్రో వర్క్స్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ గురించి ఒక సూపర్ సెట్ రిజిస్ట్రేషన్ వచ్చేసింది. సో, దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ డెడ్‌లైన్ చూసుకుందామండి ఇక్కడ. సో, మనకి 30 ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఈ పొజిషన్స్‌కి. అప్లికేషన్ డెడ్‌లైన్ వచ్చేసి ఇచ్చారు. సో, మనకి సిటీసీ ఇచ్చేసరికి ఏం మెన్షన్ చేశారంటే 15,488 పర్ మంత్ అని మెన్షన్ చేశారు. స్టైఫండ్ లాగా. అండ్ తర్వాత సెకండ్ ఇయర్ స్టైఫండ్ విత్ ఈఎస్ఐ, థర్డ్ ఇయర్ ఇంత, ఫోర్త్ ఇయర్ ఇంత అని ఇట్లా మెన్షన్ చేసుకుంటూ ఎళ్లారు. ఆల్మోస్ట్ జాయినింగ్ బోనస్ వచ్చేసరికి మనకు 75,000 ఉంటుందండి. సో, ఇది ఇన్ డీటెయిల్‌గా మనకిక్కడ ఇది లెర్నింగ్ ప్రోగ్రామ్ అండి కంప్లీట్‌గా. సో, దీన్ని ఇన్ డీటెయిల్‌గా మనం జాబ్ డిస్క్రిప్షన్‌లో చూసుకున్నట్టయితే సో, ఇక్కడేంటి ఎలా అనేది నేను చూపిస్తుంటాను మీకు. జస్ట్ చూడండి. సో, ఎవరు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, 10th పాస్డ్ క్యాండిడేట్స్, 12th పాస్డ్, గ్రాడ్యుయేషన్ 60% కంపల్సరీ ఉండాలి. అండ్ పాస్డ్ ఔట్ క్యాండిడేట్స్ ఓన్లీ 2024 అండ్ 25 పీపుల్. సో, ఎవరైతే మంచి ఆపర్చునిటీ అండ్ లెర్నింగ్ మంచి ఎంఎన్‌సి నుండి చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో, ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ, ఎలిజిబుల్ స్ట్రీమ్స్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్. సో, ఈ పీపుల్ అంతా ఎలిజిబుల్ అండి. అండ్ మీరు ఎవరైతే వీడియోస్ చూసి డైరెక్ట్ డిస్క్రిప్షన్‌లోకెళ్ళి అప్లై చేయకండి. కంప్లీట్‌గా వీడియో చూసాకే ఓన్లీ థంబ్‌నెయిల్ చూసేసి డిస్క్రిప్షన్‌లోకెళ్ళి అది మాత్రం చేయకండి. ఎందుకంటే మీకు డీటెయిల్‌గా అర్థం అవ్వదు. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా అప్లై చేయండి ఏది చేసినా. సో, ఇక్కడ అదర్ క్రైటీరియా చూసుకున్నట్టయితే 10th అండ్ 12th ఉండాలి ఖచ్చితంగా. ఇక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈస్ అలౌడ్ ఫర్ అలో చేస్తున్నారు. 1 బ్యాక్‌లాగ్ ఈస్ అలౌడ్ ఫర్ టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ అసెస్మెంట్. అండ్ candidates are expected to clear backlogs within the sixth semester. Mandated to have a core mathematics and one subject graduation. సో, ఇలా మాక్సిమం 3 ఇయర్స్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చారు. నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ గ్రాడ్యుయేషన్. అంటే 3 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అలౌడ్ బిట్వీన్ 10th టు కమెన్స్‌మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్‌కి ఓకే. బట్ గ్రాడ్యుయేషన్‌లో ఏదన్నా ఏ ఏజ్ గ్యాప్ కెరియర్ గ్యాప్ వస్తే మాత్రం యాక్సెప్ట్ చేయమంటున్నారు. షుడ్ బి ఇండియన్ సిటిజన్ అని చెప్పారు. ఆహ్, మళ్ళీ సిటిజన్ సర్టిఫికేషన్ ఎవరికి కావాలి? భూటాన్ అండ్ నేపాల్ పీపుల్ కావాలి. Candidates will be invited for the test process who have completed 3 months of cool of period. Candidates should be 18 years old and at the time of registration పక్కా అయి ఉండాలి. సో, ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి మనకు ఆన్‌లైన్ అసెస్మెంట్, వర్బల్ ఉంటుంది, అనలిటికల్, క్వాంటిటేటివ్ క్వెషన్స్ ఉంటాయి. రిటన్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. సో, దాని మార్క్స్ డివైడ్ చేస్తారు. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి వాయిస్ అసెస్మెంట్స్. సో, మళ్ళీ థర్డ్ రౌండ్ వచ్చేసరికి బిజినెస్ డిస్కషన్ గురించి ఉంటుంది. సర్వీస్ అగ్రీమెంట్ వచ్చేసరికి 60 మంత్స్ అంటే ఆల్మోస్ట్ మనం 5 ఇయర్స్ అండి. జాయినింగ్ బోనస్ కూడా మనకి ప్రో రేట్ బేసిస్ మీద మనకి ఇస్తారు. సో, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. దాని గురించి ఎలా అంటే సో, ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో చూసుకోండి. డైరెక్ట్ అప్లై క్లిక్ చేస్తే మనకు సూపర్ సెట్ రిజిస్ట్రేషన్ అవుతది. సో, మీరు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే మంచి కెరియర్ స్టార్టప్ కోసం చూస్తున్నారో లెర్నింగ్ ప్రోగ్రామ్‌తో పాటు వర్క్ కూడా. సో, 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఇఫ్ వన్స్ సెలెక్ట్ అయితే 5 ఇయర్స్ వరకి ఏ అంటే ఆ కాంట్రాక్ట్ అండి. లైక్ మనకి ఎటు జాబ్ టెన్షన్ అనేది అస్సలు ఉండదు. సో, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. 2024, 25 పాస్డ్ ఔట్ పీపుల్ ఖచ్చితంగా అప్లై చేయండి. సాలరీ కోసం అస్సలు చూసుకోకండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నేను రిప్లై ఇస్తాను. ఆ టెస్ట్‌లు కూడా ఉన్నాయి. వాటికి కూడా నేను హెల్ప్ చేయగలను. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ గైస్. థాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కెరియర్ విత్ చరణ్. అండ్ లేట్ చేయకండి. అప్లై చేయండి యాస్ సూన్ యాస్ పాసిబుల్. థాంక్ యూ సో మచ్ గైస్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.